కీర్తనకారుడు అంటున్నాడు 30వ కీర్తన 2వ వచనం చదవడమా. యెహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇక్కడ ఆగుదాం. చూడండి ఇక్కడ యెహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చూడండి, కీర్తనకారుడు విశ్వాస సంబంధమైన మాటలను తెలియజేస్తున్నాడు. ఈ పగటికాల సమయంలో సంఘానికి కావలసిన మాటలు, సమాజానికి కావలసిన మాటలు, ప్రజలకు కావలసిన మాటలు, ఈ మాటలు నమ్మి ఆ దావీదు వలె ఎవరైతే దేవునికి మొరపెడతారో దేవుడు వారిని స్వస్థపరుస్తాడు, దేవుడు వారిని బాగు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి. ఆ పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, మన సంఘంలో కూడా ఆధారాలు ఉన్నాయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఎలా బాగు చేశాడో, ఎలా విడుదల చేశాడో, ఎలా మేలు చేశాడో అని ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ప్రభునందు దేవుని ప్రజలారా, ఈ ఆధారాలు కనబడుతూ ఉండగా కానీ కొంతమందికి విశ్వాసం రావట్లేదు. అందరికి కాదు, కొంతమందికి విశ్వాసం రావట్లా. ఒకవేళ ఏది ఏమైనా కానీ మనం రోగముతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, బలహీనతో ఉన్నా, జబ్బుతో ఉన్నా మనము విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఉపవాసం ప్రార్థన చేశాను, రోగం పోలేదు. ప్రతిరోజు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాను, రోగం పోలేదు. పాస్టర్ చేత ప్రార్థన చేయించుకున్న రోగం పోలేదు. ఐదు వారాలు కానీ 7 వారాలు కానీ 3 వారాలు కానీ ఉపవాస ప్రార్థన పెట్టుకున్న రోగం పోలేదు. ఎందుకు? దేవుడని విశ్వాసాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని వదలకూడదు. రోగంతో చనిపోయినా ఈ దేహం మట్టిలో పోతుంది. అయితే విశ్వాసంతో నువ్వు జీవిస్తూ చనిపోతే నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్తారు. దేవుడికి స్తోత్రం చెప్తాం. నిత్య జీవము శాశ్వతమైనది. మన శరీరం శాశ్వతమైనది కాదు, మన దేహం శాశ్వతమైనది కాదు. ఈ దేహము ఎప్పుడైనా మట్టిలోకి వెళ్ళాలి. కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు రోగం పోయినా, శ్రమ పోయినా, బాధ పోయినా, సమస్య పోయినా, చీకటి పోయినా, పోకపోయినా విశ్వాసాన్ని మీరు కోల్పోకుండా ఉండాలని ధైర్యంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రభు చూసేది విశ్వాసమును. ఒక పక్షవాయు కలిగిన వాడిని యేసు ప్రభు యొద్దకు తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నప్పుడు జనసమూహమంతా ఇంటిని ముట్టడేశారు. తీసుకెళ్ళే అవకాశం లేనందువలన ఇంటి వెలుగుకు తీసుకొచ్చి ఆ కప్పు విప్పి ఆ కప్పు సందులో నుంచి అతన్ని దించుతూ ఉంటుంటే యేసు ప్రభు వారిలో ఉన్న విశ్వాసం చూసేదంత. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒక మాట. యేసు చూసి కుమారుడా ఇక్కడ అర్థం. ఈ వ్యక్తి ఎవరు? పక్షవాయువు కలిగిన వాడు. కాలు చేతులు పనిచేయట్లేదు. నేను అనుకుంటే ఒకవేళ నోరు పనిచేసిందేమో, ఆ నోటితో ఒక నలుగురిని మాట్లాడుకున్నాడు, ఆ నోటితో ఒక నలుగురిని బతిమాలుకున్నాడు. తన నోటితో ఆ నలుగురు బంధువులే కావచ్చు, కులస్తులే కావచ్చు, తోబుట్టులే కావచ్చు,
ఈ నలుగురిని ప్రాధాన్యపడ్డాడు, గోజాడాడు, బతిమాలుకున్నాడు. ఏమని? హాస్పిటల్ తీసుకెళ్ళమనా, వైద్యం చేయించమనా, నాకున్నదంతా అమ్మి నన్ను బాగు చేయటానా? కాదు, నన్ను యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే తనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. తన యొక్క విశ్వాసాన్ని చూసి ఆ నలుగురు కూడా సరే బతిమాలుకుంటున్నారు కదా, గోజాడుతున్నారు కదా, ప్రాధాన్యపడుతున్నారు కదా, తీసుకెళ్దామని తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పటికి చాలా మంది జనాలు ఉన్నారు, నిలబడి ప్రవాహంలో ఉన్నారు జనాలు, వెళ్ళే అవకాశం లేదు. ఆ నలుగురు, బాయ్ నువ్వు బతిమాలకుండా మంచిది, తీసుకొచ్చా మంచిది, వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము అని అనలేదండి. వాళ్ళకి విశ్వాసం పెరిగింది. మరి మీకు పెరుగుతుందా విశ్వాసం? వయసు పెరుగుతుంది కానీ విశ్వాసం పెరుగుతుంది ఆ వయసుతో పాటు. చూడ, నలుగురికి అందరితో పాటు విశ్వాసం పెరిగింది. ఒక వ్యక్తి ఇంటికి పైకెక్కి ఆ ఇంటి కప్పు తీసి ఆ వ్యక్తిని కిందకి మళ్ళా దించడం అంటే, పైకి లాగి కిందకి దించడం అంటే మాటలా? అంటే వాళ్ళ ఎంత విశ్వాసం ఉందో మీరు ఆలోచించి. విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు 10:30కే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. అంటే మీకు అందరికి కూడా విశ్వాసం లేదు, కనీసం 11 గంటలకు కూడా రావట్లేదు. ఏం చేస్తున్నారో మరి. ఏమైనా ఆదివారం రోజున బిర్యానీలు చేసుకుని, పలావులు వండుకొని, ఏమంటే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చేసుకుంటూ తిండిపోతూ వాళ్ళే తిండి కోసం ఆతృతపడినట్లుగా ఈ వంట ఆ వంట ఆ వంట ఆ వంట చేసేసరికి 12 అయ్యారని చెప్పడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు? ఒక ఆదివారం రోజున, అన్ని రోజులు నాకు అవసరం లేదు, ప్రభు మనకి ఇచ్చింది ఒక ఆదివారం రోజున. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాస్తవం ఏంటంటే తెలుసా? ఆనాటి కాలంలో ఎప్పుడంటే దేవుడి ప్రజల ప్రవక్తల కాలంలో లేక నాయకుల కాలంలో జీవగల దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, శనివారం రోజున ఏ పని జీవనోపాధి నిమిత్తమైన ఏ పని చేయకూడదు అన్నారు. దేవుని సన్నిధికి రాకుండా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళకూడదు అన్నారు. దేవుని మందిరంలో ఉండకుండా ఆ ఇంటికాడ ఉండకూడదు అన్నాడు. అలా చేస్తే అతనికి మరణ శిక్ష విధించాలన్నాడు. ఒకరికి ఆ పనిష్మెంట్ జరిగితే మిగతా వాళ్ళందరికీ భయం వేస్తుంది. మాట తప్పకుండా ఆ రోజు ఏది అమ్మకూడదు, ఆ రోజు ఏది కొనకూడదు. అంత కఠినంగా నియమమును ఆజ్ఞాపించాడు. ఒక ఆయన పొలంలోకి వెళ్ళి పొలలేరుకోవడానికి వెళ్ళాడు. ఒక ఆయన చూసి సేవకుడికి వచ్చి చెప్పాడు. సేవకుడు దేవునికి చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, సమాజంలో అందరి మధ్యకి అతను తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపండి అన్నారు. అలా చంపారు. ఆ కఠినమైన శిక్షను చూసిన ప్రజలకు భయమేసి దేవుని మాటకు లోబడ్డారు. అక్కడి నుంచి ఎవరిని ఊరెళ్ళకుండా, పొలం వెళ్ళకుండా, అమ్మకుండా, కొనకుండా ఇప్పటికీ కూడా శుక్రవారం 4 గంటల నుండి ఆటోలు తిరగవు ఇజ్రాయెల్ దేశంలో. శుక్రవారం 4 గంటల నుండి శనివారం 4 గంటల వరకు కూడా ఎవరి
ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో ఆ బెల్లి వాళ్ళని ఏడ్పుల వాళ్ళ దగ్గరికి వచ్చి వాక్యం చదువుకుంటూ కేకలేస్తూ ఏడుస్తూ పప్పులు పెడుతూ దేవా మాకు మందిరం ఎప్పుడు ఇస్తావు, మాకు ఆలయం ఎప్పుడు ఇస్తామని ఏడుస్తూ కేకలు వేస్తారు. మా పాపాలు, మా నేరాలు, మా ఘోరాలు, ఇలాంటి